హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్. ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కదండి. నేనైతే ముందుగానే మార్నింగే లేచి పూజ చేద్దామనేసి అని అనుకున్నాను. ఇంకా పిల్లలతోటి నాకైతే ఈరోజు మార్నింగ్ పూజ అవ్వలేదు. అందుకనేసని ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేసేసి 4:30కి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ముందుగా అయితే తులసి కోటను పూజించేసుకొని తులసి చెట్టు ప్లస్ ఉసిరి కొమ్మని దగ్గరికి అనేసి పెట్టేసి ఒత్తితోటి అయితే దగ్గరికని పెడుతున్నాను. సో మనం ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలి కార్తీక పౌర్ణమి కనుక. సో నేనైతే ఒక ఉసిరి కొమ్మని తీసుకొచ్చేసి తులసి చెట్టుకి పెట్టాను. ఇంకా మా వారికి అయితే బొట్టు నేను పెట్టడం అంటే ఇష్టం అనమాట. అందుకని నా చేత బొట్టు పెట్టించుకుంటున్నారు. సో ఇంట్లో అయితే ముందుగానే దీపం ముట్టించేసాను. సో ఇంట్లో దేవుడికి దీపం పెట్టేసుకొని దండం పెట్టుకొని ఇంకా తులసి కోట దగ్గర అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకా ముందుగా అయితే ఫ్లవర్స్ అవన్నీ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్. సో మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తున్నాం అనేది చూసేసేయండి. మనకు కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చేది ముఖ్యమైనది ఏంటంటే ఉసిరి దీపాలు 365 ఒత్తులు అనమాట. ఈ 365 ఒత్తులకి ఉసిరి దీపాలకి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము ఎప్పుడైనా తెల్లవారుజామున కానీ లేదంటే సాయంత్రం టైంలో మాత్రమే ఈ దీపాలు అనేవి మనం వెలిగిస్తూ ఉంటాము. తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపం అనేది చాలా మంచిదే అనమాట. అందుకనైతే నేను ఇక్కడ ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను. ప్లస్ 365 ఒత్తులు అనేది దేవుడికి సమర్పిస్తున్నాను. ఇంటికి పెద్ద మా వారు గనక ఫస్ట్ దీపం అయితే మా ఆయన చేత వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. 365 ఒత్తులు అయితే ఫస్ట్ నేను మా వారు కలిసి అయితే వెలిగించాము. ఇద్దరం కలిసి వెలిగిస్తే ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ప్లస్ భర్తకి ఎటువంటి కీడు అట్లాంటివి ఉంటే అన్నీ పోతాయి అనేసి అయితే మన పెద్దలు చెప్తారు కదా. అందుకనేసి అయితే ముందటిగా అయితే మా వారి చేత ఉసిరి దీపము ప్లస్ 365 ఒత్తులు 2 వెలిగిపించాను. తర్వాత ఇంకా పిల్లలు అయితే ఒకరి తర్వాత ఒకరు వెలిగించడం స్టార్ట్ చేశామన్నమాట. శివ శివ శంకర భక్త వల్లభ శంకర మహేశ్వర. ఈ 365 ఒత్తుల ప్రత్యేకత ఏంటంటే మనము ఏడాది మొత్తం పూజ చేయకపోయినా ఈ ఒక్క రోజున ఈ 365 ఒత్తులను వెలిగిస్తే ఏంటంటే మనము ఏడాది మొత్తం దీపం పెట్టినట్టుగా సమానం అనేసని మనకు అష్టైశ్వర్యాలు పుణ్యము లభిస్తుందని అయితే అందరూ పెద్దవాళ్ళు చెప్తారు. అందుకనేసి అయితే మనం అందరం అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగిస్తాము. కొంతమంది ఇంట్లో, కొంతమంది ఏమో దేవుడి దగ్గర వెలిగిస్తారు. మేమైతే ఇక్కడ 2 దీపాలనేమో ఇంటి దగ్గర వెలిగించాము. మిగతావే అయితే గుళ్ళో వెలిగిద్దాం అనేసి ఇంకా గుడికి అయితే అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని అందరము కలిసి అయితే గుడికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఒక సైడ్ అయితే దీపాలు వెలిగిస్తున్నారు, ఒక సైడ్ ఏమో 1000 దీపాలు అనేసి అంటీజనిక కోసం అని అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే చేస్తుంటే మా పిల్లలు అయితే నేను చేస్తాం మమ్మీ, నేను చేస్తాం అంటున్నారు. బట్ ఇక్కడ అన్ని చోట్ల దీపాలు పెట్టున్నాయి అనేసి ఇంకా వాళ్ళని అయితే కొంచెం పక్క కూర్చోబెట్టేసి ఇంకా నేనైతే ముగ్గు వేసేస్తున్నాను. ముగ్గు వేసేసి మంచిగా దీపాలను అయితే వెలిగిస్తానండి.
మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్‌లో అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తున్నాననమాట. సో, హారతి ఇయ్యడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేసి శివయ్య దగ్గరికి వెళ్ళి అక్కడైతే పాలాభిషేకం చేయాలి దేవుడికి. అందుకోసమనైతే పాలు అవి తీసుకొనొచ్చాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేసి పాలాభిషేకం చేసి కాసేపు కూర్చొని ఇంటికి బయలుదేరుతామనమాట. ఇక్కడ దేవుణ్ణి అభిషేకం కోసం రెడీ చేస్తున్నారనమాట. ముందుగా అయితే వాటర్ తోటి దేవుణ్ణి మంచిగా నీట్‌గా కడుగేస్తున్నారు. సో, ఈవినింగ్ అయితే అంతా దీపాలు పెట్టనీకి అంతా సిద్ధం చేస్తున్నారు కదా! అందులోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ దేవుణ్ణి రెడీ చేస్తున్నారనమాట. సో, ముందుగా అయితే వాటర్ తోటి దేవుణ్ణి మంచిగా నీట్‌గా కడిగేస్తున్నారు. తర్వాత పాలాభిషేకం అన్నీ చేస్తారనమాట. పూజ అంతా కంప్లీట్ చేసుకొని అయితే కాసేపు అలా కూర్చున్నాం ఫ్రెండ్స్. అసలు మేము వచ్చినప్పటికి ఇప్పటికైతే క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 అయిపోతుందనమాట. సో, అందరి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అయితే గుళ్ళల్లోకి వచ్చేసారు. మేమైతే 6:00కే వచ్చేసి పూజ అంతా అయితే ప్రశాంతంగా ఎటువంటి హడావుడి లేకుండా కంప్లీట్ చేసుకున్నాము. సో, మీరు కూడా మీ కార్తీక పౌర్ణమిని అలాగే సెలబ్రేట్ చేసుకున్నారని అయితే కోరుకుంటున్నాను. ఆ దేవుడి బ్లెస్సింగ్ అయితే మీ పైన నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.